హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందు ఇంకొక వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. జాబ్లో చేరగానే ఆల్మోస్ట్ 60,000 వరకు అయితే శాలరీ వస్తుంది. మనకు ఓవరాల్ 1300+ వేకెన్సీస్తో మన ముందుకైతే ఈ నోటిఫికేషన్ ఆఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ అయింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకు వచ్చేసి ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనం డిస్కస్ చేసుకోబోయే విశేషాలు ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఎక్స్పీరియన్స్ అవసరమా లేదా, అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అలాగే బేసిక్ పే. సో వీటన్నిటి గురించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ టెలిగ్రామ్లో షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ అప్డేట్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీడే ఒక్కసారి తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసి లేటెస్ట్ వీడియోస్ ఒకసారి చూసుకోండి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. ఆఫీషియల్ నోటిఫికేషన్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. అది కనుక క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లేటెస్ట్గా వచ్చేసి మనకు 30th జూన్ అయితే మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. నోటీస్ అని క్లియర్ ఇక్కడ ఇచ్చారు కదా, నోటీస్ ఫర్ జూనియర్ ఇంజనీర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కదా. ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం. సో డౌన్లోడ్ చేసుకొని దాని గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ వచ్చేసి మనకు నోటీస్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి. సో ఆన్లైన్ అప్లికేషన్ ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకు 30th జూన్ నుంచి మనకు 21st జూలై వరకు అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. పేమెంట్ కూడా 21st జూలై రోజు అయితే చేసేసుకోవచ్చు. ఆ రోజు వరకే టైం ఉంది. మనకు లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏదైనా డేట్స్ ఫర్ విండో ఫర్ ఆన్లైన్ కరెక్షన్ ఏదైనా ఉంటే కనుక మన అప్లికేషన్ సబ్మిట్ చేసే కరెక్షన్ ఉంటే కనుక మీరు 1st ఆగస్ట్ నుంచి 2nd ఆగస్ట్ మధ్యలో అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. టెంటేటివ్ డేట్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 వచ్చేసి మనకు 27th నుంచి 31st అక్టోబర్ మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 2 వచ్చేసి మనకు జనవరి నుంచి ఫిబ్రవరి 2026 మధ్యలో అయితే ఉంటుంది. సో ఏదైనా మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్అప్ చేసినప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి అయితే మీరు అయితే కాల్ చేయొచ్చు అనమాట. టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. సో వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ జూనియర్ ఇంజనీర్కి సంబంధించి మనకు వచ్చేసి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్ అనమాట. నాన్ మినిస్ట్రల్ ఇన్ లెవెల్ 6 బేసిక్ పే 35,400 నుంచి 1,12,400 వరకు అయితే బేసిక్ పే ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ అన్ని కటింగ్స్ పోను 60,000 వరకు అయితే శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే ఈ పోస్ట్లో వచ్చేసి మనకు బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో ఇలాంటి సంస్థలలో అయితే మీరు పనిచేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జూనియర్ ఇంజనీర్కి సంబంధించి చూసుకుంటే 3 year డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years లోపు ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తాను. అప్ టు 30 years అని చెప్పి. ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు బ్రహ్మపుత్ర బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద అయితే వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగం అనమాట. సెంట్రల్ వాటర్ కమిషన్ అనే సంస్థ నుంచి మనకు జూనియర్ మెకానికల్ అలాగే జూనియర్ సివిల్ కూడా 2 అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన అర్హత ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఏమన్నా ఉండొచ్చు, లేదంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. దీనికి కూడా సేమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండొచ్చు, లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ సరిపోతుంది. అప్ టు 30 years అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి మాక్సిమం ఏజ్ అనమాట. దీంతో పాటు మనకు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సంస్థ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్ కి సంబంధించి డిప్లొమా ఉంటే సరిపోతుంది. ఇన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. అలాగే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం లేదు, కేవలం డిప్లొమాతో అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఏజ్ క్రైటీరియా చూసుకుంటే అప్ టు 32 years అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ లో మనకు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అలాగే మనకు వచ్చి సివిల్ విభాగంలో కేవలం డిప్లొమా పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కూడా అవసరం లేదు. ఆ డిప్లొమా కూడా మనకు ఎలక్ట్రికల్ విభాగంలో అలాగే సివిల్ విభాగంలో చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా కూడా మనకు 30 ఇయర్స్ వరకు అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద అయితే రావడం జరుగుతుంది. దీనికి కూడా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, సివిల్ కి సంబంధించి కేవలం డిప్లొమా చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మనకు 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మిలిటరీ ఇంజనీర్ సర్వీస్ సంబంధించి డిగ్రీ ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ లో ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ క్లియర్ గా మెన్షన్ చేశారు. బట్ దీనికి ఎక్స్పీరియన్స్ కావాలి. సో అది ఇగ్నోర్ చేద్దాం. ఎక్స్పీరియన్స్ లేని వాటికి మాత్రమే మనం అయితే అప్లై చేసుకుందాం. నెక్స్ట్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించిన సంస్థ జూనియర్ ఇంజనీర్ సివిల్ కేవలం డిప్లొమా ఉంటే సరిపోతుంది. అప్ టు 30 ఇయర్స్ ఏజ్ క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అబ్రివేషన్ చూసుకోండి. జూనియర్ ఇంజనీర్ సి చూసుకుంటే మనకు సివిల్, ఎం అంటే మెకానికల్, ఈ అంటే ఎలక్ట్రికల్, అలాగే ఈ అండ్ ఎం అంటే ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు వచ్చేసి మీరు ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ ప్రతి ఒక్కటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఒరిజినల్స్ తో సహా. అలాగే మనకు వేకెన్సీస్ చూసుకుంటే మనకు టెంటేటివ్ వేకెన్సీస్ 1340 వేకెన్సీస్ తో మన ముందుకైతే ఈ యొక్క అద్భుతమైన అవకాశం అనమాట. జూనియర్ ఇంజనీర్ కేవలం బ్యాచిలర్స్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసుకుని ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే మంచి ఒక నోటిఫికేషన్ అనమాట. 1340 వేకెన్సీస్ అంటే మామూలు విషయం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుందాం. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే మీరు మాత్రం ఇండియన్ సిటిజన్ అయి ఉండాలా. అలాగే దాంతో పాటు మనకు ఇక్కడ క్లియర్ గా మెసేజ్ చేశారు. ఏజ్ కట్ ఆఫ్ వచ్చేసి 1/1/2026 వరకు అయితే ఏజ్ కట్ ఆఫ్ తీసుకోవడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఉంటుంది, 3 ఇయర్స్ ఓబీసీకి, 10 ఇయర్స్ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ కి, అలాగే మనకు ఓబీసీకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీకి 15 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మనకు రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. చూసుకుంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసాం. మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, మనకు పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటుంది. సో అదైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు చూసుకున్నట్టయితే ఫీజు వచ్చేసి 100 రూపీస్ అయితే పే చేయాలి అందరూ. విమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా క్యాండిడేట్స్ మాత్రమే ఫీ పే చేయాల్సి ఉంటుంది. వచ్చేసి మనకు ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ అలాగే జనరల్ క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సౌతర్న్ రీజన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో మనకి ఇక్కడ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, విజయవాడ, అలాగే విజయనగరం, హైదరాబాద్, వరంగల్, అలాగే మనకు ఒంగోలు కూడా ఇవ్వడం జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూద్దాం. పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది 2 పేపర్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అలాగే థర్డ్ సెషన్ వచ్చేసి పార్ట్ ఏలో జనరల్ ఇంజనీరింగ్ సివిల్ ఉంటుంది. అలాగే పార్ట్ బిలో వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో మనకు వచ్చేసి మీరు జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ అప్లై చేసుకుంటే మాత్రం మీకు వచ్చేసి ఏముంటుంది, జూనియర్ ఇంజనీరింగ్ ఇక్కడ పార్ట్ బి లో మనకు వచ్చేసి ఇక్కడ క్లియర్ గా మెసేజ్ చేశారు. ఎలక్ట్రిక్ వాళ్ళైతే మీకు వచ్చేసి పార్ట్ బి ఉండడం జరుగుతుంది. మీరు ఒకవేళ మెకానికల్ అయితే పార్ట్ సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఉంటే పార్ట్ ఏ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకు వచ్చి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనకు 50 మార్క్స్ కి అయితే ఉండడం జరుగుతుంది. మనకు సెక్షన్ 1 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు టోటల్ 2 అవర్స్ అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది 3 సెక్షన్స్ కి మనకు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే పార్ట్ ఏకి సంబంధించి పార్ట్ బి, పార్ట్ సి 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ గా మనకు ఇక్కడ టైం 2 అవర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో 3 సెక్షన్స్ కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది పార్ట్ ఏ ఉంటుంది, జనరల్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్, పార్ట్ బి జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, పార్ట్ సి వచ్చేసి ఇంజనీరింగ్ మెకానికల్ అనమాట. సో 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 300 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది కూడా 2 అవర్స్ టైం అయితే పేపర్ 2 అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి candidates will be required to attempt general engineering part A, part B, part C in paper 1 and paper 2 which has been selected by them on the basis of the stream of subject educational qualification. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్ట్ ఏనా, పార్ట్ బియా, పార్ట్ సి, మీరు ఏదైతే సబ్జెక్ట్ ఉన్నారో దానికి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సివిల్ వాళ్ళు ఏం చేస్తారంటే పార్ట్ ఏ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది పేపర్ 1 లో. అండ్ పేపర్ 2 లో క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ పార్ట్ బి అనమాట. సో క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫ్రమ్ ద మెకానికల్ స్ట్రీమ్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ పార్ట్ సి మెకానికల్ ఆఫ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఫెయిలింగ్ విచ్ దేర్ క్యాండిడేట్స్ విల్ బి రిజెక్టెడ్ అనమాట. సో ఇలా మీరు అప్లై చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి. పేపర్ 1 అండ్ పేపర్ 2 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ లో అయితే క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. అలాగే మనకు ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి 1/4 మార్క్ అయితే డిడక్ట్ చేస్తారు. 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే.
సో ఇక్కడ చూసుకుంటే ఇండికేటివ్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే సిలబస్ కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి సిలబస్ కూడా ఒకసారి చూసుకోండి ఇక్కడ. సిలబస్ సివిల్‌కి, మెకానికల్, ఎలక్ట్రికల్‌కి సివిల్ మనకైతే సిలబస్ కూడా క్లారిటీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరైతే చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటైతే ఉంది. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనిపిస్తే గనుక మీరు యూట్యూబ్ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్‌లో కామెంట్ చేయండి. అక్కడి నుంచి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.